నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. మార్చి 1 నుంచి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. 3 అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. 12 లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలు స్వాధీనం. నేరగాళ్ల ఆటలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్న ఎస్పీ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగస్వాములు కండి. నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్ పిలుపు. మార్చి 1 నుంచి ఇంటింటా చెత్త సేకరణ. వేసవి ప్రారంభం కాకముందే తిరుమల అడవుల్లో అగ్ని ప్రమాదాలు. హడలిపోతున్న ప్రజలు. అగ్ని ప్రమాదాల నివారణ చర్యల్లో నిమగ్నమైన అధికారులు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణంలో నవ సమాజ ఫెడరేషన్ కృషి అనిర్వచనీయం. డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి వెల్లడి. ఘనంగా ఎన్ఎస్ఎఫ్ 4వ వార్షికోత్సవ వేడుకలు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి నెల 1వ తేదీ నుంచి 5 రోజుల పాటు తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సర్వ జగద్రక్షుడైన శ్రీవారికి ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే ఈ సాలకట్ల తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరగనున్నాయి. స్వామివారు పుష్కరిణిలో ఆనంద విహారం చేయనున్నారు. తొలి రోజు సాయంత్రం స్వామివారు శ్రీ సీతా సమేత లక్ష్మణ ఆంజనేయులతో కలిసి శ్రీరామచంద్రమూర్తి అవతారంలో విహరించి శ్రీవారి భక్తులను కటాక్షించనున్నారు. 2వ రోజున రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి అవతారంలోను, 3వ రోజున శ్రీభూ సమేతంగా మలయప్ప స్వామివారు 3 పర్యాయాలు పుష్కరిణిలో విహరించనున్నారు. 4వ రోజున 5 ప్రదక్షిణలు, 5వ రోజున 7 ప్రదక్షిణలు తెప్పలపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేపడుతున్నారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణంలో ఎన్ఎస్ఎఫ్ కృషి అనిర్వచనీయమని శ్రీ సాయిసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పేర్కొన్నారు. నవ సమాజ ఫెడరేషన్ 4వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. స్థానిక ఎంఆర్పల్లెలోని యూత్ హాస్టల్లో జరిగిన ఎన్ఎస్ఎఫ్ 4వ వార్షికోత్సవ సభకు శ్రీ సాయిసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, ఎస్వీయు మాజీ రెక్టార్ డాక్టర్ సుకుమార్, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షులు డాక్టర్ బొందు రామస్వామి, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ యువత ఆదర్శ భావాలు కలిగి సమాజ హితం కోసం పాటుపడడం అభినందనీయమన్నారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి ఎన్ఎస్ఎఫ్ చేస్తున్న కృషి అనిర్వచనీయమన్నారు. గమ్యం తెలియని యువతకు నవసమాజ ఫెడరేషన్ ఒక దిక్సూచిలా మారిందన్నారు. నవసమాజ ఫెడరేషన్ స్థాపించిన అనతి కాలంలోనే రక్తదానం, లఘు చిత్రాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, సమాజ హితానికి సేవలందించిన ప్రముఖులకు సన్మానాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నగర ప్రజల మన్ననలు పొందారని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఎటువంటి స్వార్థం లేకుండా సమాజ హితం కోరి సేవలందిస్తున్న ఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్, మిమిక్రీ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, ఎండి రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జనరేషన్కి ఒక స్ఫూర్తి కలిగించేటట్టు వాటన్నిటిని సెలబ్రేట్ చేయడం, అన్నీ కూడా ఒక నోవల్ ఐడియాస్, మానవత విలువలు కలిగిన సొసైటీ ఇది ఖచ్చితంగా అని చెప్పచ్చు. అన్నిటికి మించి సమాజానికి ఏం కావాలి, ఇప్పుడు సొసైటీకి మనం ఏమి ఇవ్వాలి అనే ఇంత క్లారిటీతో ముందుకు పోతున్న ఎన్ఎస్ఎఫ్ని ఖచ్చితంగా భగవంతుడు మరింత ఆశీర్వదించాలి. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు 2,06,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాలకు సరిపోయే విధంగా కేటాయించడం పట్ల బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కేఎం కుమార్, దేవేంద్ర, తోటపాలెం వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, విభజన చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి రానున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. 2014 10వ తరగతి పరీక్షల్లో మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందజేయనున్నారు. ఈ నెల 27వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,965 మంది విద్యార్థులకు అవార్డులను అందజేయనున్నారు. 27వ తేదీన మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలో జరిగే ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.
అనంతరం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకొని హైదరాబాద్కు చేరుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న మంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే ప్రజలకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి సౌకర్యాలను కల్పిస్తోందని, గతంలోలాగే తెలంగాణలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించాలని కోరారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడిన 3 అంతర్రాష్ట్ర దొంగలను అర్బన్ జిల్లా తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ శెట్టి తెలిపారు. వారి వద్ద నుంచి 12,60,000 రూపాయల విలువ చేసే మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎస్పీ గోపీనాథ్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు గురవరాజుపేటకు చెందిన ఉమాశంకర్, తిరునా ఉక్కరసు, వెంకటేశన్ వీరంతా మగ్గం నేసి జీవనం సాగించేవాళ్లు. సులభంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతో వ్యాపారాలు చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. 2013వ సంవత్సరం నుంచి తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వద్ద పార్కింగ్ చేసిన మోటార్ బైకులను దొంగిలించుకుని వెళ్లి గురవరాజుపేటలోని ఒక ఇంటిలో దాచిపెట్టారు. దొంగిలించిన వాటన్నింటినీ ఒకేసారి చెన్నైలో అమ్మి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి తిరుపతికి 3 నిందితులు బైక్లో వస్తుండగా పాడిపేట వద్ద ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్ రెడ్డి, తిరుచానూరు సిఐ కేవీఎస్ నాయుడు, ఎస్ఐలు చిరంజీవి, మల్లేష్ యాదవ్, ఏఎస్ఐ ఈఎంఎస్ నాయుడు, క్రైమ్ పార్టీ పోలీసులు జేవీకే రాజు, రవిప్రకాష్, రవిరెడ్డి, మునిమోహన్, దాసు, ప్రకాష్ రాజులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంగా 3 యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్దనున్న బైక్ రిజిస్ట్రేషన్ల నెంబర్లను పరిశీలించడంతో దొంగలించిన బైకులుగా గుర్తించారు. వెంటనే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సుమారు 30 మోటార్ సైకిళ్లను దొంగలించినట్లు విచారణలో తేలటంతో వారు దాచిపెట్టిన ప్రాంతం నుంచి బైకులను తీసుకొచ్చి తిరుచానూరు స్టేషన్లో పెట్టారు. చోరీకి గురైన బైకుల్లో 24 వాహనాలను యజమానులు గుర్తించారు. మిగిలిన 6 బైకులను గుర్తించాల్సి ఉందని చెప్పారు. అర్బన్ జిల్లాలో పెద్ద మొత్తంలో బైకులు రికవరీ కావటం ఇదే మొదటిసారి అని అర్బన్ ఎస్పీ తెలిపారు. ఈ మేరకు నిందితులు 3 ఉమాశంకర్, తిరునా ఉక్కరసు, వెంకటేశ్వర్లపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బైకులను రికవరీ చేయడంలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని అర్బన్ ఎస్పీ గోపీనాథ్ శెట్టి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సుబ్బారెడ్డి, ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్ రెడ్డి, తిరుచానూరు సిఐ కేవీఎస్ నాయుడు, ఎస్ఐలు చిరంజీవి, మల్లేష్ యాదవ్, ఏఎస్ఐ ఈఎంఎస్ నాయుడు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అరెస్టు కూడా ఆధార్తో అనుసంధానం చేస్తున్నాం. అరెస్టు చేయబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినా కూడా ఆయన ఆధార్ కార్డు తీసుకొని తర్వాతనే కోర్టుకి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ సపోజ్ ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఆ లోపల అది కలెక్ట్ చేయని పక్షంలో ఏదైతే ఐడెంటిటీ కార్డు ఉంటుందో వాళ్ళ దగ్గర అది తీసుకుని దాని తర్వాత 1-2 రోజుల్లో ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకోవాలనేది కూడా కంపల్సరీ చేశాము. ఈ బైక్స్ కాబట్టి మనకు దొరికే వీటిలో కూడా నంబర్ ప్లేట్స్ అన్నిటి కూడా వేరు మార్చారు. బట్ చాసిస్ నెంబరు, ఇంజిన్ నెంబరు అవి ఇంకా ఉన్నాయి కాబట్టి మనం పట్టుకోగలిగాం. ఆ నెంబర్లు కూడా వెరైట్ చేస్తే ప్రాబ్లం ఇప్పుడు మనకి రెడ్ శాండర్స్లో పట్టుకున్నటువంటి వెహికల్స్లో కూడా ఇదే ప్రాబ్లం. ఇంజిన్ నెంబరు, చాసిస్ నెంబర్ ఉండదు కాబట్టి మనం ఓనర్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 6 బైకుల్లో ఓనర్ని ట్రేస్ అవుట్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణానికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. తిరుపతిలోని వివేకానంద సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం నగరంలోని అలిపిరి రోడ్, నెహ్రూ నగర్, మహతి, టౌన్ క్లబ్ మీదుగా ఎస్వి హైస్కూల్ వరకు ఈ చైతన్య ర్యాలీ కొనసాగింది. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర కమిషనర్ వినయ్ చంద్, డాక్టర్ సుధారాణిలు పాల్గొని ప్రసంగించారు. గాంధీజీ స్ఫూర్తితో ప్రధాని మోడీ గాంధీజీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని డాక్టర్ సుధారాణి అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ భారత్తో పాటు స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కృషి చేయాలని డాక్టర్ సుధారాణి కోరారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణార్థం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి పిలుపునిచ్చారు. మన పరిసరాలు బాగా ఉంచుకోవాలి. ఎన్నో వెక్టార్ బార్న్ డిసీజెస్, మలేరియా, టైఫాయిడ్, చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్. మీలో చాలా మందికి ఆస్మా కూడా ఐడియా ఉంటుంది. కాస్త డస్ట్ తగిలితే ఎంతో మందికి అలర్జీ ఉంటుంది. సో వీటన్నింటినీ కూడా మనం ప్రివెంట్ చేసి, సింపుల్గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అది మన చేతుల్లో ఉంది, మీ అందరి చేతుల్లోనూ. సో మీ బాధ్యతను కూడా గుర్తించి చక్కగా చదువుకొని ఐ విష్ యూ ఆల్ టు బికమ్ గుడ్ సిటిజన్స్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అండ్ సార్ కోరినట్టు మనందరం కూడా స్వచ్ఛ తిరుపతిలో భాగస్వాములు అవుతామని. అలాగే కమిషనర్ వినయ్ చంద్ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పారిశుద్ధ్యాన్ని పాటించేలా అందరిపై ఒత్తిడి తీసుకురావాలని కమిషనర్ కోరారు. మార్చి 1 నుంచి ప్రైవేట్ ప్రాజెక్టుగా అమలు చేస్తూ ఇంటింటికి వెళ్లి తమ సిబ్బంది చెత్తను సేకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని కమిషనర్ అన్నారు. ప్రజల్లో పారిశుద్ధ్యం పట్ల మరింత అవగాహన కల్పించేలా చర్యలు చేపడతామని కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సైన్స్ సెంటర్ అధికారి మణికంఠ, లయన్స్ క్లబ్ నాయకులు కొండా హరిబాబు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో దోపిడీ దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. బంగారు నగలు, నగదును దోచుకొని పరారయ్యారు. బాధితుల కథనం మేరకు తిరుపతి నగరం జీవకోన పరిధిలోని రాఘవేంద్ర నగర్లో భరత్, దీపికా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంటికి పక్కన చిన్న చిల్లర కొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటి యజమాని భరత్ బజారుకు వెళ్లగా అతని భార్య దీపిక షాపులో వ్యాపారం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి ఒక జత కమ్మలు, 4 ఉంగరాలు, 7,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బజారుకెళ్లి ఇంటికి తిరిగొచ్చిన భరత్ దోపిడీ విషయాన్ని గుర్తించి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హదీరాంజీ మఠం భూముల్లో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదల ఇండ్లను క్రమబద్ధీకరించాలని బాధితులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత ప్రజలు మాట్లాడారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనగర్, గాంధీపురం కాలనీలో సుమారు 1500 మంది నిరుపేద కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు చెప్పారు. గత ఏళ్లుగా స్థిర నివాసం ఉంటున్న పేదల ఇండ్లను కూల్చివేస్తామని ప్రభుత్వాధికారులు చెప్పటం భావ్యం కాదన్నారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని భూములపై సర్వేకు ఆదేశించారని, ఈ నేపథ్యంలో సర్వే అధికారులు తమ కాలనీలో పర్యటించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఇండ్లను కూల్చివేసి నిరాశ్రాయులను చేయటం ప్రభుత్వానికి తగదన్నారు. హదీరాంజీ భూముల్లో బడా కోటేశ్వరులు, వ్యాపారవేత్తలు సువిశాలమైన పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నా వాటి జోలికెళ్లకపోవటంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హదీరాంజీ భూముల్లో ఏళ్ల తరబడి స్థిర నివాసం ఏర్పరచుకొని నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ధనంజయ్ యాదవ్, మునికుమార్, అనసూయమ్మ, బాబిరెడ్డి, జ్యోతి, శివశంకర్ రెడ్డి, ఆనంద్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ చిగురువాడ వద్ద గల అంబేద్కర్ విగ్రహం కుడి చేతికున్న చూపుడు వేలు ధ్వంసమైంది. విగ్రహం చేతివేలును ధ్వంసం చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. చిగురువాడ వద్ద గల ఆర్సీ రోడ్లో గల అంబేద్కర్ విగ్రహంను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని దళిత సంఘాలు ఆరోపించాయి. దాని కారణంగా విగ్రహం అక్కడక్కడ పెచ్చులుడిపోయిందని, అలాగే చేతికున్న చూపుడు వేలు ధ్వంసమైందని తెలిపారు. దానికి కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు నిరసన తెలిపారు. సమాజానికి నిస్వార్థ సేవలందిస్తున్న ఘనత లయన్స్ క్లబ్కే దక్కుతుందని సాయిసుధా మల్టీ స్పెషాలిటీ అధినేత్రి డాక్టర్ సుధారాణి అన్నారు. లయన్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ప్రాంతీయ సమావేశం తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎస్వీయు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషారాణి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే సేవా తత్వాన్ని అలవర్చుకోవాలని డాక్టర్ సుధారాణి అన్నారు. ప్రధానంగా లయన్స్ క్లబ్ అందిస్తున్న సామాజిక సేవలను ఆమె ప్రశంసించారు. అలాగే ప్రొఫెసర్ ఉషారాణి మాట్లాడుతూ తాను కూడా లయన్స్ క్లబ్ సభ్యులుగా ఉంటూ వివిధ ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ లక్ష్మీపతి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పార్థసారథి రెడ్డి, పార్థసారథి, సుబ్రహ్మణ్యం, కొండా హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రిచే అందజేయనున్నామని జిల్లా విద్యాశాఖ ఇన్ఛార్జ్ శామ్యూల్ తెలిపారు. చిత్తూరులో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లాలో 2014 సంవత్సరానికి గాను 395 మంది విద్యార్థులకు ప్రతిభా అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థుల్లో 53 మంది బాలురు, 79 మంది బాలికలు, బీసీ కేటగిరీలో 31 మంది బాలురు, 35 మంది బాలికలు, ఎస్సీ కేటగిరీలో 31 మంది బాలురు, 32 మంది బాలికలు, ఎస్టీ కేటగిరీలో 24 మంది బాలురు, 41 మంది బాలికలు, ఇతర కేటగిరీలలో 66 మంది బాల బాలికలను ఎంపిక చేసి మొత్తం 395 మందికి ప్రతిభా అవార్డులను ఈ నెల 27న తిరుపతిలో విద్యార్థులకు అందజేస్తున్నట్టు శామ్యూల్ తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఆనం వివేకానందరెడ్డి బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శన వసతి సదుపాయాలు కల్పించారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 28న విజయవాడలో నిర్వహించనున్న మాల బంధు సమ్మేళన కార్యక్రమానికి తరలి రావాలని మాల మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాణిపాకం ధనలక్ష్మి తెలిపారు. ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధనలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రాలోని మాలల ఐక్యత కోసం సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు సాధన కోసం మాల ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, రచయితలను ఒక వేదికపై తీసుకువచ్చి జాతి ఐక్యతకు, విముక్తికి దిశానిర్దేశం చేయటం, కష్టాలను, కన్నీళ్లను, అవమానాలను కలిసి పంచుకోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. సమ్మేళనానికి భారీగా తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నేతలు ఉషా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలోని పరకామణి సేవలను మరింత వేగవంతం చేయుటకు టీటీడీ కసరత్తు చేస్తోంది. పరకామణిలో పనిచేసే సేవకులను పెంచాలని నిర్ణయించింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు స్వామి దర్శనానంతరం తమ శక్తి కొలది కానుకలను హుండీ ద్వారా చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీవారికి హుండీ ద్వారా వచ్చే ఆదాయం రోజురోజుకు పెరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన టీటీడీ అధికారులు పరకామణిలో పనిచేసే సేవకుల సంఖ్యను పెంచి త్వరగా కరెన్సీ లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పరకామణిలో 120 మంది పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను 250కి పెంచాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఆన్లైన్లో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న దాని ప్రకారం సేవకులకు విధులు కేటాయింపు జరుగుతోందని టీటీడీ జేఈఓ పేర్కొన్నారు. రోజు 3 షిఫ్ట్లుగా కేటాయించి ఒక్కొక్క షిఫ్టుకు 100 మంది చొప్పున సిబ్బందిని కేటాయించి సి షిఫ్టుకు మాత్రమే 50 మందిని కేటాయిస్తున్నట్లు జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. శ్రీవారి పరకామణిలో కరెన్సీ లెక్కింపును త్వరగా పూర్తి చేయుటకు టీటీడీ ప్రవేశపెట్టిన నూతన నిబంధన మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే కరెన్సీ లెక్కింపు అధునాతన యంత్రాలను కూడా టీటీడీ ఏర్పాటు చేస్తున్నట్లు జేఈఓ పేర్కొన్నారు. పరకామణిలో కరెన్సీ లెక్కింపు ప్రక్రియలో ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసేలా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఈ నూతన విధానం మార్చి నుంచి అమల్లోకి వస్తుందని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. చెన్నైకి చెందిన అమిత్ షా అనే భక్తుడు బుధవారం శ్రీవారికి ఒక వాహనాన్ని విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 13 లక్షల విలువ చేసే లగేజీ వాహనాన్ని టీటీడీ అధికారులకు అమిత్ షా అందజేశారు. ఈ నూతన వాహనానికి ఆలయం ఎదుట పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ అధికారులు అందజేశారు. ఈ వాహనాన్ని అన్నప్రసాదాల తరలింపునకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. వేసవికాలం ప్రారంభం కాకముందే శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు ప్రారంభమయ్యాయి. ప్రసిద్ధిగాంచిన తిరుమల అటవీ ప్రాంతం వన్యప్రాణులకు నిలయం. అరుదైన వృక్ష సంపదకు తార్కాణం లాంటి అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది 5,000 ఎకరాలకు పైగా అగ్ని ప్రమాదానికి అటవీ సంపద ఆహుతైన విషయం విదితమే. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మాసం నుంచే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం కరకంబాడి సమీపంలోని తిరుమల కొండల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బందితో పాటు టీటీడీ అటవీ శాఖ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలార్పారు. ప్రమాదాన్ని నివారించారు. అలాగే మొదటి ఘాట్ రోడ్లోని 5వ కిలోమీటర్ మైలురాయి వద్ద అగ్ని ప్రమాదం సంభవించడంతో టీటీడీ అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నివారించారు. వేసవికాలం ప్రారంభం కాకముందే తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగడం ప్రజలను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నది. తొండవాడ హీరా యూనివర్సిటీలో అక్రమంగా పనులు చేయడమే కాకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారని, గ్రామస్తులకు త్రాగునీరు లేకుండా చేస్తున్నారని తొండవాడ గ్రామస్తులు, నాయకులు ఆరోపించారు.
బుధవారం స్థానిక సర్పంచ్ సిద్ధముని ఆధ్వర్యంలో పలువురు నాయకులు, గ్రామస్తులు చంద్రగిరి తహసీల్దార్ కిరణ్ కుమార్ను కలిశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం అధికారులు హీరా కళాశాలలో పర్యటించి పనులు చేయరాదని తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్నారు. కళాశాల ఆవరణలో బోరు వేస్తున్నారని చెప్పారు. గ్రామ పంచాయతీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం చంద్రగిరి తహసీల్దార్ కిరణ్ కుమార్ హీరా కళాశాలను సందర్శించి పరిశీలించారు. ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ హీరా కళాశాల ఆవరణంలో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే నిర్వహించి కంచె వేయిస్తామన్నారు. గ్రామస్తులే బోరును అడ్డుకోవడంతో మరలా వారు బోరు వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మరోసారి పనులు చేస్తే సహించేది లేదని హీరా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లం దీపికారెడ్డి, సర్పంచ్ సిద్ధముని, నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి ధనదాహంతో ఓ నిరుపేద మహిళ రోడ్డున పడింది. తలదాచుకునేందుకు ఆసరాగా ఉన్న జానడి ఇంటి స్థలంపై కన్నేసిన వీఆర్ఓ తన అధికార బలంతో ఓ సామాన్య మహిళను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పేదలకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ ఉద్యోగి ఓ నిరుపేద మహిళను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. తలదాచుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన జానడి స్థలంపై కన్నేసిన వీఆర్ఓ ఎలాగైనా ఆ స్థలాన్ని చేజిక్కించుకొని అందిన కాడికి సొమ్ము చేసుకోవాలని కుట్రపన్నాడు. ఇంకేముంది, తన మదిలో తలెత్తిన వక్ర ఆలోచనను ఆచరణలో పెట్టాడు. బాధితురాలి కథనం మేరకు రేణుగుంట మండలం జీపాల్యం పంచాయతీ పరిధిలోని కుర్రకాల్వ గ్రామంలో పి లక్ష్మి అనే మహిళ నివాసం ఉంటుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా తన 2 బిడ్డలతో కలిసి బాధితురాలు కుర్రకాల్వ గ్రామంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. నిరుపేద మహిళ అయిన లక్ష్మికి ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసింది. ప్రభుత్వం తనకు మంజూరు చేసిన 564వ ప్లాట్లో ఓ చిన్న ఇంటిని నిర్మించుకొని కూలి పనుల ద్వారా వచ్చిన సొమ్ముతో తన 2 బిడ్డలను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామ వీఆర్ఓ భాస్కర్ లక్ష్మి ఇంటిని అక్రమంగా కాజేయాలని కుట్రపన్నాడు. తన అనుచరుడు సురేష్, పంచాయతీ సర్పంచ్ వేణులతో కలిసి బాధిత మహిళను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారం అండతో రేషన్ కార్డు తొలగించి తమకు పచ్చడి మెతుకులు దూరం చేశారని బాధిత మహిళ కన్నీటి పర్యంతమైంది. గ్రామంలోని మహిళలను తమపై ఉసిగొల్పి దౌర్జన్యం చేయిస్తున్నారని వాపోయింది. న్యాయం కోసం గాజుల మండ్యం పోలీసులను ఆశ్రయించినా ఎటువంటి ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టికి విన్నవించినా సరైన స్పందన దక్కలేదని వాపోయారు. 2 చంటి బిడ్డలను వెంట పెట్టుకుని కట్టుబట్టలతో రోడ్డున పడ్డ తమకు రక్షణ కల్పించే నాదుడే కరువయ్యారని విలపించారు. మహిళా ప్రజా సంఘాల నాయకులు స్పందించి నిరుపేద మహిళ అయినా తనకు న్యాయం చేయాలని ప్రాధాయపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పేద ప్రజల పాలిట కాలయముడుగా మారిన కుర్రకాల్వ వీఆర్ఓపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని బాధిత మహిళకు న్యాయం చేస్తారని ఆశిద్దాం. సైన్స్ విజ్ఞాన మేళాలు విద్యార్థుల మేధా సంపత్తిని పెంపొందిస్తున్నాయి. ప్రతి పాఠశాలల్లో నెలకు 2 సార్లు ఇలాంటి మేళాలు నిర్వహించాలని పుత్తూరు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర రెడ్డి తెలిపారు. చంద్రగిరి మండలం నరసింగాపురం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ విజ్ఞాన మేళాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు నిర్వహిస్తున్న సైన్స్ పరిజ్ఞానం మేళాలు ఆకట్టుకుంటున్నాయన్నారు. పల్లెల్లో విద్యార్థులకు ఇలాంటి మేళాలు నిర్వహించి పట్టణ విద్యార్థులకు పల్లెల్లోని వ్యవసాయం, పాడి పరిశ్రమలపై అవగాహన కల్పించాలన్నారు. విద్యా నైపుణ్యంతో విద్యార్థులు ఎన్నో పరికరాలతో పలు ప్రయోగాలు రూపొందించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారత సిపిఎం 21వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కుమారెడ్డి కోరారు. విశాఖపట్నం కేంద్రంగా జరగనున్న సిపిఎం జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ఆటో ప్రచార జాథా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆటో ప్రచార జాథా ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కుమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజా అభ్యున్నతి, సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఎం పార్టీకి దక్కిందన్నారు. సిపిఎం పార్టీ 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దేశాభివృద్ధి కోసం పేదలు, కార్మికులు, కర్షకుల పక్షాన పోరాడి అనేక విజయాలు సాధించడం జరిగిందన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వారసులుగా చెప్పుకోవడం సిపిఎం పార్టీ శ్రేణులకు ఎంతో గర్వకారణమని, మహనీయుల స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14 నుంచి 19వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సిపిఎం 21వ జాతీయ మహాసభల విజయవంతానికి నగర ప్రజలు తమ వంతు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ రెడ్డి, జయచంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సంజీవిని సామాజిక సేవా సమితి ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ నివారణ కోసం ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి సింధూజ తెలిపారు. ఎన్జీఓ కాలనీలోని పార్కులో బుధవారం ఉదయం స్వైన్ ఫ్లూ నివారణ కోసం వాకర్స్కు డాక్టర్ కేవీ పద్మజ ఆధ్వర్యంలో మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింధూజ మాట్లాడుతూ రోజు రోజుకి స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తూ ఉండడంతో వాటి నివారణ కోసం ప్రజలను అవగాహన పరుస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. అలాంటి సమయంలో స్వైన్ ఫ్లూ దరిచేరదని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతి నాయుడు, రెడ్డెప్ప నాయుడు, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 35,130 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులకు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 79, 50 రూపాయల గదులు 429, 100 రూపాయల గదులు 19, 500 రూపాయల గదులు 8, 600 రూపాయల గదులు 9 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 103, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 212 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 16 లక్షలు అన్నదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 63, 11 గంటలకు 105, 12 గంటలకు 114, 1 గంటకు 89 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,070 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,531 రూపాయలు. వెండి 1 కేజీ ధర 37,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 60 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీవారి తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. మార్చి 1 నుంచి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. 3 అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. 12 లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలు స్వాధీనం. నేరగాళ్ల ఆటలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్న ఎస్పీ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగస్వాములు కండి. నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్ పిలుపు. మార్చి 1 నుంచి ఇంటింటా చెత్త సేకరణ. వేసవి ప్రారంభం కాకముందే తిరుమల అడవుల్లో అగ్ని ప్రమాదాలు. హడలిపోతున్న ప్రజలు. అగ్ని ప్రమాదాల నివారణ చర్యల్లో నిమగ్నమైన అధికారులు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణంలో నవ సమాజ ఫెడరేషన్ కృషి అనిర్వచనీయం. డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి వెల్లడి. ఘనంగా ఎన్ఎస్ఎఫ్ 4వ వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.